వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. నేను డాక్టర్ సుష్మిత. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హోలీ. హోలీ అనగానే మనకి గుర్తొచ్చేది ప్రహ్లాదుడి స్టోరీ అండి. ప్రహ్లాదుడికి ఏమైందండి, ఎంత పెద్ద కష్టం వచ్చింది. సొంత తండ్రి చంపేయాలని చూశాడు, ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు. హీ హ్యాస్ టు ఫేస్ ద ట్రబుల్, ఫేస్ ద ప్రాబ్లంని తప్పించుకునే అవకాశం లేదు, ఫేస్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనలో ఉన్న స్ట్రెంగ్త్, దైవ బలాన్ని ఉపయోగించుకుని ప్రాబ్లంని ఫేస్ చేయడానికి ట్రై చేశాడు. అట్లాగే మనందరికీ కూడా ప్రతిరోజు ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ బాడీస్లో, మనిషి కాదు, పశువు కాదు, పక్షి కాదు, ఎవరిలోనైనా ఫ్లైట్ అండ్ ఫ్రైట్ అనే హార్మోన్స్ ఫస్ట్ రిలీజ్ అవుతాయండి. ఫ్లైట్ అంటే ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకుని వెళ్ళిపోయే హార్మోన్. ఫ్రైట్ అంటే తప్పించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు భయం అనే హార్మోన్. ఈ రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు దానికి తగ్గ బాడీ చేంజెస్ ఫస్ట్ వచ్చేస్తాయండి ఇనీషియల్గా. తర్వాత ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఇనఫ్, ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, దీని నుంచి నేను బయటపడలేను, బయటపడే అవకాశం లేదు, ఫేస్ చేయాల్సింది. ఫేస్ చేయాలన్నప్పుడు నేను ఒక అవేర్నెస్తో ఫేస్ చేస్తాను. నాకున్న బలం ఏంటి, నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి, దీని నుంచి బయటపడటానికి లేదా ఫేస్ చేయడానికి నేను ఏ రకంగా రియాక్ట్ అయితే తక్కువ డ్యామేజ్తో నేను బయటపడగలను, తక్కువ ఇంపాక్ట్ నా ఆరోగ్యం మీద పడుతుంది అనే ఒక కాన్షియస్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోమండి, రెస్పాండ్ అవుతాం. రియాక్ట్ అవ్వటం అంటే మన ఎమోషన్స్కి తగ్గట్టుగా ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసేయడం. రెస్పాండ్ అవ్వడం అంటే ఒక్క క్షణం ఆలోచించి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నేనేం చేస్తే దీని నుంచి బయటపడతాను, నా వల్ల కాకపోతే నేను ఎవరి హెల్ప్ తీసుకుంటే దీని నుంచి బయటపడగలుగుతాను, అసలు బయటపడే అవకాశం లేదు, ఉండాల్సిందే జీవితాంతం ఈ ప్రాబ్లంలో అంటే తక్కువ ఇంపాక్ట్, అతి తక్కువ డ్యామేజ్ జరగడానికి నేనేం చేయాలి అనే ఒక చిన్న థాట్ ప్రాసెస్ కనుక మనం అలవాటు చేసుకుంటే ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ అనేది ఉండదండి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మనం దానికి ఎట్లా రెస్పాండ్ అవుతాము అనే దాని మీదే మన హెల్త్ అనేది 100% డిపెండ్ అయి ఉంటుంది. దానికి మీరు అగ్రెసివ్గా, ఎమోషనల్గా రెస్పాండ్ అవుతారా, బ్యాలెన్స్డ్గా ఆలోచించుకుని మీకున్న బలాలు బలహీనతల్ని ఆలోచించుకుని దాని ప్రకారంగా రెస్పాండ్ అవుతారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. Once again, happy Holi.